భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనతో ఆ ప్రాంతం వార్తల్లో నిలిచింది. రానున్న కాలంలో లక్షద్వీప్ పర్యాటకానికి హాట్స్పాట్గా మారనుంది. అటువంటి పరిస్థితుల్లో రతన్ టాటా ఈ ద్వీపానికి ప్రత్యేక బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. టాటా గ్రూప్కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లక్షద్వీప్లో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టులు 2026లో పూర్తవుతాయి. ఈ హోటళ్లను IHCL అభివృద్ధి చేస్తుంది. ఇక విశేషం ఏంటంటే గత ఏడాది జనవరిలో టాటా గ్రూప్కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లక్షద్వీప్లో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లపై సంతకం చేస్తున్నట్టు ప్రకటించింది. లక్షద్వీప్లోని సుహేలి, కద్మత్ దీవుల్లో ఈ హోటళ్లు తెరవబడతాయి. ప్రధాని మోడీ లక్షద్వీప్ దీవుల చిత్రాలను షేర్ చేసి వాటిని పర్యాటక కేంద్రంగా ప్రదర్శించిన తర్వాత లక్షద్వీప్ అకస్మాత్తుగా ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది భారతీయులు దీనిని మాల్దీవులతో పోల్చారు. దాని బీచ్లు మాల్దీవుల కంటే మెరుగ్గా ఉన్నాయని కామెంట్స్ చేశారు. ఈ ద్వీపాల్లో పర్యాటకులకు వసతి కల్పించడానికి తగినన్ని హోటళ్లు, రిసార్ట్లు ఉంటే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని భారతీయులు భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షద్వీప్ దీవుల పర్యాటక ప్రాంతాలకు కొండంత భరోసాగా నిలుస్తుంది.